గణేష్ ఒక యవ్వనంతో ఉత్సాహంగా ఉన్న కాలేజీ విద్యార్థి ఎగ్జామ్ హాల్లో కూర్చొని పరీక్ష రాస్తున్నాడు. కాని అతని మనసు ప్రశ్నలపై కంటే హాల్లో ఇన్విజిలేటర్గా ఉన్న రోజా టీచర్పైనే ఎక్కువగా నిలిచింది. రోజా 32 ఏళ్ల వయసులో ఉన్న అందమైన మహిళ, తన లేత గులాబీ రంగు పట్టుచీరలో మెరుస్తూ సొగసైన నడకతో హాల్లో తిరుగుతోంది. ఆమె చీర కొంగు సున్నితంగా ఊగుతూ, ఆమె నడుము వంపులు, ఆమె శరీర సౌందర్యం గణేష్ కళ్లను కట్టిపడేశాయి. ఆమె కళ్లలో ఒక విచిత్రమైన మెరుపు, నవ్వులో చమత్కారం అతన్ని ఆకర్షించాయి. గణేష్ పేపర్లో రాయడం మర్చిపోయి ఆమెనే చూస్తూ మునిగిపోయాడు. పరీక్ష ముగిసిన తర్వాత రోజా టీచర్ గణేష్ దగ్గరకు వచ్చి, గణేష్, నీ పేపర్ ఇవ్వు. కాని నీవు రాయడం కంటే నన్నే ఎక్కువ చూశావు కదా అని కొంటెగా నవ్వుతూ అడిగింది. ఆమె సమ్మోహన స్వరం, ఆమె కళ్లలోని చిలిపి చూపులు గణేష్ని ఉలిక్కిపడేలా చేశాయి. టీచర్, మీ అందం చూస్తే ఎవరైనా పరీక్షను మర్చిపోతారు అని సిగ్గుతో కానీ ధైర్యంగా చెప్పాడు. రోజా మునుపెన్నడూ లేని సమ్మోహన నవ్వుతో, సరే, ఈ సాయంత్రం నా ఇంటికి రా. నీకు కొన్ని ప్రత్యేక పాఠాలు చెప్పాలి అని చెప్పి తన ఫోన్ నంబర్ ఒక చిన్న కాగితంపై రాసి అతని చేతిలో పెట్టింది. ఆ కాగితంపై ఆమె స్పర్శ గణేష్లో ఒక విద్యుత్ తాకిడిని కలిగించింది. ఆ రోజు సాయంత్రం గణేష్ తన హాస్టల్ రూంకి వెళ్లాడు. రోజా టీచర్ గురించి ఆలోచిస్తూ, ఆమె మాటలు, ఆమె అందమైన రూపం అతని మనసులో తిరిగాయి. తన స్నేహితులకు ఏమీ చెప్పకుండా, నేను ఒక ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు. రోజా ఇంటికి వెళ్లే ముందు ఆమెకు ఫోన్ చేశాడు. గణేష్, త్వరగా రా, నీ కోసం స్పెషల్ చికెన్ బిర్యానీ, చపాతీలు రెడీ చేశాను అని రోజా సమ్మోహనంగా చెప్పింది. ఆమె స్వరంలోని ఆహ్వానం, ఆమె మాటల్లోని ఆప్యాయత గణేష్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇంత అందమైన టీచర్ నా కోసం ఇంత చేస్తుందా అని అతను అనుకున్నాడు. రోజా ఇంటి వీధిలోకి చేరుకున్న గణేష్, జనం గుండెల్లో ఆందోళన కలిగింది. ఆమెకు ఫోన్ చేసి, టీచర్, వీధిలో చాలా మంది ఉన్నారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని అడిగాడు. రోజా నవ్వుతూ, గణేష్, నీవు ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్గా ఇంట్లోకి రా. నా గురించి ఎవరికీ తెలియదు, నీవు ధైర్యంగా రా అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. గణేష్ బైక్పై ఫోన్ మాట్లాడుతూ ఆమె ఇంటి గేట్ వద్ద ఆగాడు. రోజా తలుపు తెరిచి ఉంచడంతో అతను నేరుగా లోపలికి వెళ్లి తలుపు లాక్ చేశాడు. లోపలికి అడుగుపెట్టగానే రోజా వంటింట్లో ఉంది. ఆమె లేత గులాబీ రంగు చీరలో పరిమళం వెదజల్లుతూ చపాతీలు తయారు చేస్తోంది. ఆమె చీర కొంగు కొంచెం కిందకు జారడంతో ఆమె నడుము వంపు, ఆమె శరీర సౌందర్యం గణేష్ కళ్ల ముందు మెరిశాయి. ఆమె చపాతీ రుద్దుతుంటే ఆమె శరీరం సున్నితంగా ఊగుతూ గణేష్లో కలవరం రేపింది. రోజా అతని చూపులను గమనించి, ఏంటి గణేష్, ఇంత తొందరగా చూడటం మొదలెట్టావా? నీ కోసమే ఈ అందం అని కొంటెగా నవ్వింది. గణేష్ సిగ్గుతో తల వంచాడు. కాని రోజా తన చీరను మరింత కిందకు జరిపి, చూడు, నీ కళ్ల కోసమే ఈ షో అని సమ్మోహనంగా చెప్పింది. గణేష్ ఆమె దగ్గరకు వెళ్లి, టీచర్, మీలో ఇన్ని కోరికలు ఎలా ఉన్నాయి? మీరు ఇంత ఓపెన్గా ఉంటారని అనుకోలేదు అని అడిగాడు. రోజా గట్టిగా నవ్వి, గణేష్, గత 3 ఏళ్లుగా నా కోరికలు ఒక డ్యాంలో నీరులా ఆగిపోయాయి. నీ చూపులు, నీ యవ్వనం ఆ గేట్లను తెరిచాయి. నీవు నన్ను చూసిన తీరు నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని రగిలించింది అని ఆమె మనసులోని రహస్యాన్ని బయటపెట్టింది. వీధిలో ఎవరూ నీవు వచ్చినట్లు అనుమానించరు కదా అని గణేష్ అడిగాడు. నా గురించి ఎవరికీ తెలియదు. నేను ఉదయం డ్యూటీకి వెళ్తాను, సాయంత్రం ఇంటికి వస్తాను. నా జీవితం నా ఇంటి గోడల మధ్యనే ఉంటుంది అని రోజా నవ్వుతూ చెప్పింది. డిన్నర్ సమయంలో రోజా చికెన్ బిర్యానీ, చపాతీలు వడ్డించింది. ఆమె ప్రతి చపాతీ వడ్డిస్తూ గణేష్ చేతిని సున్నితంగా తాకింది. ఆ స్పర్శ అతనిలో ఒక విద్యుత్ తాకిడిని కలిగించింది. టీచర్, మీరు ఇలా చేస్తే నా ఆకలి బిర్యానీ కంటే మరో రకంగా పెరుగుతుంది అని గణేష్ కొంటెగా అన్నాడు. రోజా సిగ్గుతో నవ్వి, అదే నాకు కావాలి గణేష్. నీ ఆకలి నా కోరికలకు ఆజ్యం పోస్తుంది అని గుసగుసలాడింది. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ
భోజనం చేశారు. రోజా ఒక్కో బుక్క తినిపిస్తూ తన వేళ్లను అతని పెదవుల దగ్గర తాకింది. ఆ క్షణం గణేష్లో ఒక కొత్త ఉత్సాహాన్ని రగిలించింది. డిన్నర్ అయిన తర్వాత రోజా గణేష్ని బెడ్రూంలోకి ఆహ్వానించింది. గణేష్, నీకు ఏ చీర అంటే ఇష్టం అని అడిగింది. టీచర్, మీరు ఈ గులాబీ చీరలోనే అద్భుతంగా ఉన్నారు, కానీ ఒక ఎరుపు చీర కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటారు అని గణేష్ చెప్పాడు. రోజా నవ్వుతూ, సరే, నీకోసం ఎరుపు చీర కట్టుకుంటాను అని బెడ్రూంలోకి వెళ్ళింది. తలుపు తెరిచి ఉంచడంతో గణేష్ ఆమె చీర కట్టుకునే అందమైన దృశ్యాన్ని చూస్తూ మునిగిపోయాడు. ఆమె శరీర వంపులు, ఆమె సొగసైన కదలికలు అతన్ని మరో లోకంలోకి తీసుకెళ్లాయి. రోజా ఎరుపు చీరలో కొత్త పెళ్లికూతురులా బయటకు వచ్చింది. ఆమె పరిమళం, ఆమె కళ్లలోని కాంక్ష గణేష్ని సమ్మోహనంలోకి లాగాయి. అతను ఆమె దగ్గరకు వెళ్లి ఆమె నడుమును సున్నితంగా తాకాడు. రోజా తన చేతులను అతని భుజాలపై వేసి, గణేష్, నీవు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాను అని గుసగుసలాడింది. ఆ క్షణంలో ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శృంగార రాగంలో మునిగిపోయారు. రోజా శరీరం గణేష్ చేతుల్లో కరిగిపోతున్నట్లు అనిపించింది. ఆమె స్పర్శ, ఆమె పరిమళం అతన్ని ఒక కొత్త స్వర్గంలోకి తీసుకెళ్లాయి. వారు ఒకరినొకరు అన్వేషిస్తూ కోరికల సముద్రంలో తడమబడ్డారు. రాత్రంతా వారు ఒకరికొకరు సమయం గడిపారు. రోజా అతని యవ్వనానికి, అతని ఉత్సాహానికి మునిగిపోయింది. గణేష్, నీవు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు అని ఆమె కళ్లలో సంతోషం మెరిసింది. గణేష్, టీచర్, మీ అందం, మీ కోరికలు నన్ను మీ బానిసని చేశాయి అని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ రాత్రి వారు ఒకరినొకరు అనేక రకాలుగా అన్వేషించారు. ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ఆ రాత్రి తర్వాత రోజా, గణేష్ల మధ్య ఒక రహస్య బంధం ఏర్పడింది. రోజా అతన్ని తరచూ పిలిచేది. ఇద్దరూ కలిసి ఎన్నో రాత్రులు గడిపారు. రోజా అతనికి డబ్బులు, బహుమతులు ఇచ్చేది. కానీ గణేష్కు ఆమె సాన్నిహిత్యం, ఆమె అందమైన క్షణాలే అసలైన సంపదగా అనిపించేవి. రోజా టీచర్, మీలాంటి వ్యక్తి దొరకడం నా జీవితంలో అదృష్టం అని గణేష్ ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. రోజా కళ్లలో సంతోషం మెరిసింది. గణేష్, నీవు నా కోరికలకు జీవం పోశావు. ఎప్పుడూ నా దగ్గరకు వస్తూ ఉండు అని ఆప్యాయంగా చెప్పింది.